సత్య అవని ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా అవని కాన్షియస్లోకి వస్తుంది. ఇదేంటి అవని కాన్షియస్లోకి వచ్చింది, కాసేపు కాన్షియస్లోకి రాకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని కాన్షియస్లోకి రాగానే సత్యను చూసి, సత్య ఇది మీ ఇల్లా, నేనేంటి మీ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవని, నువ్వు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు, నిన్ను హాస్పిటల్లో చూపించి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ మింగించాను, అందుకే నువ్వు వెంటనే కాన్షియస్లోకి వచ్చావు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడే సుజాత గారి ఇంట్లో చెప్దామనుకున్నాను, సుజాత గారు కంగారు పడతారనుకున్నాను, శ్రీకర్కి ఫోన్ చేద్దామనుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీకర్కి ఫోన్ చేసినా నిన్ను నన్ను ఇలా చూస్తే అనుమానం వస్తుందని చేయలేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. నీ జీవితం పూలబాట అవుతుందనుకున్నాను, ఆ కుటుంబం నీకు నీ కూతురికి పట్టాభిషేకం చేస్తుందనుకున్నాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అవని. నువ్వు ఏమైనా అనుకో, నీ జీవితం ఇలా అవ్వటానికి కారణం శ్రీకర్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. అప్పుడే శ్రీకర్ అవనితో, ఈ సత్యగాడు ఏం మాట్లాడుతున్నాడు, ఇంతసేపు అవని రూమ్లో వీడేం చేస్తున్నాడు అని మనసులో అనుకొని అవని సత్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో సత్య, అవని నువ్వు ఏమైనా అనుకో, నీ లైఫ్ గురించి నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి, మీ ఇద్దరిని కలపాలన్నదే నా ఉద్దేశం, మీ ఇద్దరిని విడదీయాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ శ్రీకర్ ఆలోచన అలా లేదు కదా, అందుకే నీ లైఫ్ గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అని సత్య అవనికి చెప్తూ ఉంటే అదే సమయంలో శ్రీకర్ వచ్చి డోర్ దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సత్య, శ్రీకర్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు, ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితిలో నా కూతురు గురించి తప్ప నేను ఎవరి గురించి ఆలోచించలేవను. ఇప్పటికీ కూడా శ్రీకర్ నీ కూతురు అక్షయ అంటున్నాడే కానీ మన కూతురు అనలేకపోతున్నాడు అని అవని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీకర్ నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వేం మాట్లాడతావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆ మాటకు శ్రీకర్ షాక్ అయ్యి శ్రీకర్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే అవని, నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను అని చెప్పి సత్య అంటాడు. లేదు సత్య, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అవని అంటుంది. లేదు అవని, కాఫీ తాగి వెళ్దు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. ఇక సత్య శ్రీకర్ వెనకే బయటికి వస్తాడు. శ్రీకర్ హాల్లో లేడేంటి అని చెప్పి సత్య మనసులో అనుకొని బయటకు వచ్చేసరికి అప్పుడు శ్రీకర్ కారు దగ్గర కనిపిస్తూ ఉంటాడు. శ్రీకర్, ఏంటి ఇక్కడ ఉన్నావు, అవనితో మాట్లాడాలన్నావు కదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. నాతో మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఓ, అవని మాట్లాడిన మాటలను విన్నావన్నమాట, అయితే ఇక అవని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నీకు లేదు, నడు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు. శ్రీకర్ అలానే సత్య వైపు చూస్తూ ఉంటాడు. నీకే చెప్తుంది, ఇక నువ్వు బయలుదేరొచ్చు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. నేను అవనితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే సత్య, హలో శ్రీకర్, ఒక్క నిమిషం ఆగు, నేను ఒకప్పుడు మీ ఇంటికి వస్తే మీ అన్నయ్య నన్ను కొట్టి మెడపట్టి బయటకు గెంటాడు, ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా ఇంట్లోకి ఎలా వెళ్తావు అని సత్య శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. అవని మీ ఇంట్లో ఉంది, అవనితో నేను మాట్లాడాలి, అవనికి కోపం వస్తే నన్ను తిడుతుంది, కొడుతుంది, ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇద్దరి మధ్య సమస్యలు పెరుగుతాయే కానీ దగ్గర అవ్వవు కదా అని చెప్పి శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే, మర్యాదగా బయటికి నడు, లేకపోతే ఆ రోజు నన్ను మెడపట్టి ఎలా బయటికి గెంటారో నేను కూడా నిన్ను అలానే బయటికి గెంటేస్తాను, ఇంకొకసారి నా ఇంటికి రావద్దు అని సత్య చెప్తూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని అప్పుడే బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి సత్య కోసం చూస్తూ ఉంటుంది. సత్య కనిపించకపోవడంతో మెల్లగా బయటికి వస్తుంది. శ్రీకర్ అలా వెళ్ళిపోతాడు. సత్య వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అవని ఉంటుంది. అవని, నీకు కాఫీ తీసుకొస్తాను, బెడ్రూమ్లోనే ఉండమంటే నువ్వేంటి బయటికి వచ్చావు, రా వెళ్దాం అని చెప్పి సత్య అంటాడు. లేదు సత్య, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అవని అంటుంది. అవని, కాస్త పర్సనల్, నీతో మాట్లాడాలి అని సత్య అంటూ ఉంటే ఆలస్యమైంది, వెళ్ళిపోతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది అనని గతంలో విన్నాను, అది నా జీవితంలోనే జరుగుతుందని అనుకోలేదు, అవనితో పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటే ఇలా వెళ్ళిపోయిందేంటి అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అవని ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది. శ్రీకర్ కూడా ఇరిటేట్ అవుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కలిసి కూర్చొని శ్రీకర్ వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ చూడకూడదేదో చూసుంటాడు, అందుకే ఇంకా రాలేకపోయాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక నోరు మూస్తావా, ఏమీ చూసుండడు, వస్తాడులే శ్రీకర్ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీకర్ వస్తూ ఉంటాడు. అదిగో వాడు వస్తున్నాడు, మీరేం మాట్లాడకండి అని చెప్పి వేదవతి అంటుంది. శ్రీకర్ డల్గా ఇంటికి వస్తాడు. పాపం నా తమ్ముడు పరిస్థితి చూడు, పిచ్చివాడైపోయాడు, చచ్చిపోయేవాళ్ళ తయారైపోయాడు అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ని అంటూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఉన్న స్పీడు వచ్చేటప్పుడు లేదు, అంటే అక్కడ చూడకూడదేదో చూసే ఉంటాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. చెప్పు శ్రీకర్, అక్కడ అవని ఉందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ ఏం మాట్లాడు, లేదు కదా శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత శ్రీకర్, ఉంది అవని అక్కడే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు.
అవని నీతో మాట్లాడిందా, ఏమన్నదిరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అవని నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదని సత్యతో చెప్పింది అని చెప్పి జరిగిందంతా కూడా శ్రీకర్ ప్రసాదరావు వేదవతిలకు చెప్తూ ఉంటాడు. అవని మనసు విరిగిపోయింది. అవని మనసు ఎలా అయితే విరిగిపోయిందో నా మనసు కూడా అలానే విరిగిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. శ్రీకర్, అయితే ఇప్పుడు మీ అమ్మ తీసుకునే నిర్ణయాన్ని నువ్వు కాదనకూడదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. వెళ్ళండి అత్తయ్య, మీ అబ్బాయికి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. శ్రీకర్, అక్కడ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. అవని ఉన్న పరిస్థితిలో ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు. ప్లీజ్ శ్రీకర్, నేను అవనితో మాట్లాడతాను, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బ్రోకర్ పనులు చేస్తా అంటావా బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒరే ఏంట్రా ఆ మాటలు, బావని పట్టుకుని అలానే అంటారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మరి శ్రీకర్ మనసు బాలేదు, అవని శ్రీకర్ మనసుని విరిచేసిందని చెప్తున్నా కూడా బ్రోకర్ లాగా అవని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంటున్నాడు కదా నాన్న అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవనితో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, ఇక నుంచి అమ్మ చెప్పినట్టే వింటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అలా అని చెప్పి నాకు మాట ఇవ్వు శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. శ్రీకర్, మీ అమ్మ ఏదో తిరకాసు పెడుతుంది, ఆ విషయం ఏంటో కనుక్కొని అప్పుడు మాట ఇవ్వు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ పెద్దిరాజు మాటలను పట్టించుకోకుండా వేదవతికి మాటిస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా నీ నిర్ణయం ఏంటో అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. శ్రీకర్కి రెండో పెళ్ళ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నీకు కాదులే నాన్న, శ్రీకర్కే కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ సమయంలో కామెడీలు అవసరమా అని చెప్పి నిహారిక అంటుంది. ఇక ఆ మాట వినగానే శ్రీకర్ షాక్ అవుతాడు. చెప్పాను కదా, మాట ఇచ్చే ముందు జాగ్రత్త ఉండవని, మీ అమ్మ ఇలాంటి తిరకాసు ఏదో పెడుతుందని నాకు తెలుసు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ, ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను, నీ నిర్ణయాన్ని నేను కాదన్ను అని చెప్పి శ్రీకర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు. అత్తయ్య గారు, ఇక ఆ సంబంధం వాళ్ళతో మాట్లాడండి, వెంటనే అవనికి విడాకులు ఇప్పించి శ్రీకర్కి పెళ్లి చేసేయండి అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటే సరే మా అని చెప్పి వేదవతి సంతోషంగా వెళ్తుంది. ఇక శ్రీకర్ బాధపడుతూ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. అవని శ్రీకర్ కలిసి దిగిన ఫోటోని చూసుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ఇంటికి వస్తుంది. అవని, ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అక్క, తిరిగి తిరిగి అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను, దారిలో సత్యకు నేను కనిపించానంట, సత్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు, కాసేపు రెస్ట్ తీసుకొని వస్తున్నానక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీకోసం శ్రీకర్ వచ్చాడు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది. ఎందుకక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏముంది, బ్రతిమాలి బుజ్జగించి నేను తీసుకెళ్లడానికి వచ్చాడు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. దారిలో కనిపించాడు, చెప్పాల్సింది చెప్పాను కదక్క అని చెప్పి అవని అంటుంది. ఎందుకో మనిషిలో మార్పు కనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఎన్నోసార్లు ఈ మార్పు కనిపించిందక్క, కానీ మనకి అలాంటి మార్పు కాదు కావాల్సింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అది కాదు అవని, మనిషి ఏదో ఒకరోజు తప్పకుండా మారుతాడు, కానీ శ్రీకర్ ఈరోజు మారినట్టు నాకు అనిపించాడు, నిన్ను తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తా అన్నాడు, మీ అమ్మ నాన్నల అందరినీ కూడా ఒప్పించి అప్పుడు రా, అప్పుడు నా చెల్లెలు కాళ్ళ మీద పడి అందరూ క్షమాపణ చెప్తే నా చెల్లెలు నీతో వస్తుందని చెప్పాను, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అవని అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది. అక్క, మన డిమాండ్లతో వాళ్ళను మన కాళ్ళ దగ్గరకు రప్పించుకోవడం కాదక్క, అవని ఏ తప్పు చేయలేదని వాళ్ళకు తెలియాలి, ఆ రోజు నా కాళ్ళు కాదు చేతులు పట్టుకున్నా సరిపోతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి మాట్లాడరాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఎందుకక్క మాట్లాడాల్సింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మనిషిలో పశ్చాత్తాపం కనిపించింది, మారినట్టు అనిపించాడు, ఆ సమయంలో మనం దగ్గరికి తీసుకోకుండా నెట్టేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా అవని, నువ్వు కావాలనుకున్నప్పుడు శ్రీకర్ నీకు దూరం అయిపోతాడేమో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. వద్దక్క, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను అక్షయ్ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు భవాని అర్చన దగ్గరకు వచ్చి, అర్చన ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మా నాన్నమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను, మా అమ్మను ఇబ్బంది పెట్టిన నిహారిక ముక్కుపై ఒక్క గుద్దు గుద్దాలి, మా అమ్మను బాధ పెట్టిన కృష్ణ పెద్దనాన్న ముక్కుపై కూడా ఒక గుద్దు గుద్దుతాను, ఘట్టం నేని వేదవతి మనవరాల్ని గెట్అవుట్ అంటారా, ఆ శౌర్యం ఉందే దానికి బూజులు దులిపేస్తాను అని చెప్పి అర్చన భవానికి చెప్తూ ఉంటుంది. భవాని నవ్వుతూ ఉంటుంది. ఏంటి భవాని అలా నవ్వుతున్నావు, నేనేమైనా తప్పననా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. లేదు, కరెక్ట్గా మాట్లాడావు అని చెప్పి భవాని చెప్తూ ఉంటుంది. అలా అన్నావు, ఇప్పుడు నాకు నువ్వు నచ్చావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.